వల్లి, భాగ్యం, ఆనందరావు ఒక దగ్గర నించొని ఉంటారు. ఇంకా అప్పుడే నర్మద అక్కడికి వస్తూ ఉంటే, ఇదేంటి ఇలా వస్తుంది, మళ్ళీ ఏం రచ్చ చేస్తుందో ఏంటో అని వల్లి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా నర్మద నేరుగా భాగ్యం దగ్గరికి వచ్చి, ఇంకా మీకు కొంప గూడు లేవా, ఎన్ని రోజులు ఇక్కడ పడి తింటారు అని గట్టిగా నిలదీస్తూ ఉంటే, మా అమ్మ నాన్న నా దగ్గర ఉంటే నీకేంటి నొప్పి అని వల్లే అరుస్తూ ఉంటుంది. మీరు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, లేదంటే మీ విషయాలన్నీ బయట పెట్టమంటారా, ఒక్కసారి మీ గురించి మామయ్యకి చెప్పానంటేనా, అయినా సాగర్ గురించిన విషయాలన్నీ మామయ్యకి నెగిటివ్గా చెప్పింది మీరే అని నాకు అనిపిస్తుంది అని నర్మద అంటూ ఉంటే, మాకేం అవసరం, మేమెందుకు చెప్తాము అని నా భాగ్యం వాళ్ళు చెప్తూ ఉంటారు. మర్యాదగా వెళ్ళిపోతే సరే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, మీ విషయాలన్నీ మీ గుట్టు మొత్తం బయట పెట్టేస్తాను అని నర్మద వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా సాగర్ని చూస్తూ నర్మద చాలా బాధపడుతూ, ఏంటి సాగర్ ఏం చేసావు, ఇదంతా నీ వల్లే జరిగింది, అయినా లంచం ఇచ్చి మరీ జాబ్ తెచ్చుకోవడం ఏంటి, ఏదో నీ పరువు కాపాడడం కోసం నేను నగలమ్మి డబ్బులు ఇచ్చాను, నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను, కానీ నువ్వు చేసింది కరెక్ట్ అని నేను కూడా యాక్సెప్ట్ చేయలేను సాగర్, నువ్వు చేసింది ఇంత పెద్ద తప్పో తెలుసా, అయినా కూడా అత్తయ్య నన్ను సొంత బిడ్డలాగా చూసుకునేది, ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తేనే నా మొహం మీదే డోర్ వేసేస్తుంది, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నారు, ఇంట్లో అంతా ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు, ఇంతమంది మధ్యలో ఉన్నా కూడా నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది అని నర్మద చాలా బాధపడుతూ ఉంటే, సాగర్ ఆ మాటలన్నీ విని ఇంకా